నుంచి పోటీ చేయన్నారు, నేను చేస్తున్నాను, నాకేం సంబంధం లేదని చెప్పింది ఆవిడ. హ్మ్. అంతవరకు మనం కూడా నమ్మొచ్చు. హ్మ్. 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 కానీ ఎప్పుడైతే ఈ లెటర్లు చూస్తున్నామో హ్మ్. ఏమర్థమవుతున్నది అవును. హ్మ్. అదే. హ్మ్. ఇక్కడ? హ్మ్. ఎవరి ప్లేస్‌లో ఎవరు, అసలు ఈమెకేం తెలుసు అదే అధికారులు? గదా! హ్మ్. ఈ అధికారి గురించి ఏం తెలుసు? ఈ హ్మ్. అధికారి ద్వారా బీజేపీ సఫర్ అయిందేంటి? అది. అవును మెయిన్. హ్మ్. ఒక బ్యాచ్ ఆల్రెడీ మార్పిచ్చేశారు. హ్మ్. అవును. ఒక హ్మ్. బ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక 22 మంది. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం ఏంటయ్యా అంటే డీజీపీ, చీఫ్ సెక్రటరీ, హ్మ్. తర్వాత ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు హ్మ్. ఇంటెలిజెన్స్ హ్మ్. చీఫు, హ్మ్. హ్మ్. అట్లాగే కీలకమైనటువంటి అధికార యంత్రాంగాలందరినీ మార్పిచ్చి తెలుగుదేశం మాట వినే వాళ్ళని పెట్టాలి అన్నటువంటి చంద్రబాబు ప్లాను. దానికోసమే అసలు పొత్తు పెట్టుకుని వీళ్ళకో 10 గిఫ్ట్ ఇచ్చింది. హ్మ్. అవును. అది ఆ ఏజెన్సీ ఈవిడ తీసుకుంది. అంటే కాంట్రాక్ట్ ఏమో బీజేపీకి. హ్మ్. ఆ కాంట్రాక్ట్ తరపున ఔట్‌సోర్సింగ్ అధికారి ఈవిడ. హ్మ్. 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 అవును. ఇద్దరికి సంబంధం ఉన్నటువంటి అధికారి. అవును. అట్లుంది ప్రస్తుత పరిస్థితి. హ్మ్. చంద్రబాబు గారికి ఫేవర్ చేసే నిర్ణయాలే తీసుకుంటున్నారా? పురంధేశ్వర్ అది ఒక ఫ్రమ్ ద రకంగా? బిగినింగ్ అర్థమైపోతుంది కదా! ఇప్పుడు హ్మ్. అంటే ఒక బీజేపీ భారతదేశంలో చీఫ్‌గా ఉండి ఇలా చేయడం అసలు ఎంతవరకు అంటే ఆవిడ అట్లా ఒప్పుకోదు. హ్మ్. కానీ హ్మ్. ప్రాక్టికల్‌గా 2 రకాలుంటది. మాస్ లీడర్‌షిప్, రెండోది క్లాస్ లీడర్‌షిప్. హ్మ్. ఈ రెండిట్లల్లో ఈవిడ క్లాస్ లీడర్‌షిప్‌ని ఎంచుకుంది. ఓకే. హ్మ్. ఆంధ్రాలో కావాల్సింది మాస్ లీడర్‌షిప్. హ్మ్. పవన్ కళ్యాణ్ మాస్ లీడర్‌షిప్‌తో సక్సెస్ అయ్యాడు. హ్మ్. జగన్ మాస్ లీడర్‌షిప్‌తో సక్సెస్ అయ్యాడు. హ్మ్. క్లాస్ లీడర్‌షిప్ అయిన చంద్రబాబు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. హ్మ్. జగన్ మీద, పవన్ మీదనో, హ్మ్. బీజేపీ మీద. ఓకే. హ్మ్. క్లాస్ లీడర్‌షిప్ ఎప్పుడు డిపెండబుల్. హ్మ్. మాస్ లీడర్‌షిప్ ఎప్పుడు జనంలోకి వెళ్తారు. అవును. హ్మ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ పక్కన అన్నామలై. హ్మ్. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్‌డీఏలో తెలుగుదేశం 2019 ముందు విడిపోయింది గదా! హ్మ్. 2019 తర్వాత అతిపెద్ద రెండవ పార్టీ ఏఐఏడీఎంకే. హ్మ్. రెండవ అతిపెద్ద పార్టీ. హ్మ్. కానీ